హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ఒక 1/2 లీటర్ పాలని కాచుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగించుకొని క్యాష్యూస్ అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొబ్బరి పలుకులను కూడా చక్కగా దోరగా వేయించుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ దోరగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరలా ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దానిలోకి 3 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇవి మరిగే లోపల మనము పచ్చిశనగపప్పుని అలాగే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు నేను 50 గ్రాముల వరకు తీసుకున్నాను. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా 50 గ్రాముల చొప్పున తీసుకున్నాను. ఇప్పుడు వీటిని రెండింటినీ కూడా విడివిడిగా తీసుకొని మంచినీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. నేనైతే దాదాపుగా అరగంట సేపు నానబెట్టాను. అది కుదరని వాళ్ళు స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని అవి మరిగే లోపల కూడా వీటిని నానబెట్టుకోవచ్చు. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అలాగే పచ్చిశనగపప్పును కూడా నీటితో సహా దీంట్లోకి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటన్నిటిని కూడా ఉడికించుకోవాలి. ఇవి రెండు కూడా పూర్తిగా ఉడకటానికి మనకి దాదాపుగా 15 నిమిషాల సమయం పడుతుందండి. సగ్గుబియ్యం అనేది 80% వరకు ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్టేజీలో మనము 200 గ్రాముల బెల్లాన్ని తురుముకొని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయేంత వరకు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత దీనిలోకి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. అలాగే 2-3 యాలకుల్ని దంచి పొడి చేసుకొని కూడా వేసుకోవాలి. ఇలా పచ్చి కొబ్బరి ముక్కల్ని బెల్లం నీటితో పాటు ఉడికించడం వల్ల కొబ్బరి ముక్కలు కూడా కొంచెం తీపిగా వస్తాయి. ఇలా ఇష్టం లేని వాళ్ళు నేను ముందుగా చెప్పినట్టు క్యాష్యూ కిస్మిస్తో కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా పూర్తిగా ఉడికిన తర్వాత చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని నేతితో సహా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెని కిందకి దించుకోవాలి. కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న 1/2 లీటర్ పాలని దీనిలో పోసుకొని గరిటెతోటి కలియబెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సగ్గుబియ్యం పాయసం అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది. పాలనేవి అస్సలు విరగకుండా చాలా త్వరగా ఈ శనగపప్పు పాయసాన్ని తయారు చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.